ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరొక మంచి తరుణాన దేవుని వాక్యాన్ని వినడానికై ప్రభు చూపి ఉన్న ఈ మహాకృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ జీవపు మన్నా వాక్య పరిచర్య కార్యక్రమాన్ని ప్రభు తన కృపా మహదేశ్వర్యంలో నడిపించుచున్న విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ సహకరిస్తూ ప్రభు పనిలో పాలిభాగస్తులైన అందరికీ నా నిండు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 29వ అధ్యాయము. ప్రియులారా, మరి 11వ వచనం నుండి దగ్గరగా మనము 19వ వచనం వరకును మనము ధ్యానము చేయబోచున్నాము. మూలవాక్యము 15 చదువుచున్నాను. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకునవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచగా. అలాగని 19వ వాక్యం, మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకునవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగమున దేవాది దేవుడు మోషే ద్వారా తన గుడారములో పరిచర్యను జరిగించేటువంటి అహరోను కుమారుల గురించి మాట్లాడుచు, అయ్యా, వారు గుడారంలో పరిచర్యను చేయుటకు గాను, వారిని పరిశుద్ధపరచుటకు గాను 2 పొట్టేళ్లను తీసుకుని రండి. అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచగా అని చూస్తున్నాం. అంటే ఇక్కడ వారు తమ చేతులను గొర్రె తల మీద చేతులు ఉంచాలి అంటున్నారు. ఎందుకు చేతులు ఉంచాలి అంటే, ప్రియులారా, సాధారణంగా మరి చేతులు ఉంచుట వలన ఒక అభిషక్తుడి నుండి మరొక వ్యక్తి చేతులుంచుట వలన, హస్త నిక్షేపణము వలన ఏదైనా జరుగుతుంది. అంటే ఏదైనా జరుగుతుందంటే ఇది భూకంపం, సునామీ వస్తుందని కాదు దాని అర్థం.
ఒక అభిషిక్తుడు తన చేతులను తన యందున్నటువంటి వారి మీద, లేక తన యొద్దకొచ్చి సహాయం కోరిన వారి మీద, తల మీద చేతులు ఉంచుట వలన ఆ దైవజనునిలోనున్నటి అభిషేకం వారిలో పనిచేయుటకు ఆస్కారం ఉన్నది. కనుక దైవజనుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటను తెలియపరుస్తూ, పెద్దల హస్త నిక్షేపణము వలన నీవు పొందిన కృపావరమును ప్రజ్వలింపచేయుటకు అలక్ష్యం చేయకంటారు. అంటే పెద్దలెవరు? అపోస్తులుడైన పౌలు ఆనాడు సంఘానికి ఆత్మీయ పెద్ద తండ్రి. ఆయన చేతులు ఉంచుట వలన యవన కుమారుడైనటువంటి తిమోతి పరిశుద్ధాత్మ మూలమున వరములను పొందుకున్నాడు. ఆత్మీయులారా, వింటున్నారు కాదు? కనుక నీవు త్వరపడి ఎవని మీదను చేతులు ఉంచుకో, పరుల పాపములో నువ్వు పాలివాడవు కావద్దు అంటారు. అంటే తిమోతి, నేను అభిషేకించబడ్డాను కనుక నేను నీ మీద చేతులు ఉంచానయ్యా, నా మీద నుండినటువంటి అభిషేకం నీవు పొంది ఉన్నావు. అయితే సంఘములో నీవు ఒక యవనస్తుడవు, నువ్వు ఇంకా సంపూర్ణ సిద్ధిని పొందలేదు. యవనస్తుడవు. పెద్దలు, చిన్నులు, యవనులు ఎంతోమంది మందిరానికి వస్తుంటారు. సో త్వరపడి నువ్వు చేతులు ఉంచుట వలన వీలైతే నీ మీద ఉన్న అభిషేకం వారికి మీదకి వెళ్ళొచ్చు. ఒకవేళ నీవు సంపూర్ణుడు కాకుండా, లేక నీలోనున్న ఆ కొంచెము, నీవు పొందిన అభిషేకం కొంచెమై అవతలున్న వాళ్ళ మీద ఉన్న దుష్ట ప్రభావం ఎక్కువైతే అది నీ మీద తిరిగి ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక చేతులు ఉంచొద్దు అంటున్నారు. చేతులు ఉంచుట వలన ఏదైనా జరుగుతుంది. ఒకవేళ అభిషేక్తి నుండి అభిషేకం అయినా రావచ్చు. ఒకవేళ దురాత్మ దుష్టశక్తులతో పీడించబడుతున్న వ్యక్తులు ఉన్న ప్రభావం అవతల వారి మీదనైనా పనిచేయచ్చు. ఇప్పుడు బలవంతుడు బలహీనుడు కొడతాడు సహజంగా. అలాగే అవతల అభిషేకించబడిన వ్యక్తి ఆత్మలో బలము లేక కొద్ది బలం ఉన్నవాడైతే అభిషేకం ఎప్పుడు విలువైందే. కానీ అభిషేకం పొందిన వ్యక్తి ఉపయోగించే విధానంలో, ఆ బలమును ప్రదర్శించే విషయంలో, ఆత్మను చోటిచ్చే విషయంలో ఎక్కడైనా బలహీనుడైతే తన బలహీనతలు ఆత్మ పనిచేయకుండా ఆపుతాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఇది ఎటు నుంచి ఇటు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుచుండిన విషయం ఏంటి? అహరోను ఒక గొర్రె మీద చేతులు ఉంచడం జరుగుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. అంటే చేతులు ఉంచడం వలన ఏమవుతుంది? ఇటు నుండి అటైనా, అటు నుండి ఇటైనా ఏదైనా ఒక కార్యం జరుగుతుంది. ఏదైనా ఒకటి జరగవచ్చు. కనుక ఆత్మీయులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మనం యోచించవలసినటువంటి సంగతి ఏంటంటే, ఇప్పుడు అహరోను అతని కుమారులు అక్కడ గొర్రె పొట్టేల మీద చేతులు ఉంచినప్పుడు వారి యొక్క దోషములను ఈ పొట్టేలు భరించనయ్యున్నది. ఈ పొట్టేలు భరించబోతుంది. ప్రియులారా, వింటున్నారు కాదు? ఈ పొట్టేలు భరించాలి. వారి దోషములన్నీ అది మోస్తుంది. ఇప్పుడు వీరు పరిశుద్ధపరచబడుతున్నారు. వీరి చేతులు ఉంచుట వలన గొర్రె దోషం చేయడానికి ఏమున్నది? దానికి ఏమన్నా మాటలు వచ్చా? పోనీ అవతల వల్ల నోరు తెరిచి కత్తిపోటు వంటి మాటలు ఏమన్నా పలుకుతుందా? వినకూడని మాటలు ఏమన్నా వింటుందా? గొర్రె దోషం ఏముంది? అంటే ఈ మనుషులు దోషములు ఉంటాయి. కనుక మనుషుల యొక్క దోషములు ఇప్పుడు వారి చేతులు ఉంచటం వలన వీరిలో ఉన్న దోషములు అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీరి స్థానంలో అధివదించబడుతుంది. ప్రియులారా, ప్రభువారు కూడా ఏమన్నారు? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా కాడిని ఎత్తుకోండి, నా కాడి బహుసులువుగా ఉంటుంది అంటున్నారు. ప్రియులారా, దోషములను నేను జ్ఞాపకం చేసుకొనక ఇదిగో వీపు వెనకాల పారవేశాను, సముద్రపు అగాధములు త్రొక్కివేశాను అంటున్నారు.
అంటే ఇప్పుడు ఆనాడు అహరోను తన కుమారులు శుద్ధి చేయబడడానికి ఒక పొట్టేలు ఎలాగునైతే ఉన్నదో, ఈనాడు ప్రతి మనుషుడు తన పాప స్థితి నుండి విడుదల పొందుటకు గాను, విమోచించబడుటకు గాను, ఇదిగో ఈనాడు ఓ గొర్రె పిల్లగా మన ప్రభువైన యేసు ఉన్నారు. కనుక ఎవరెంత దోషములో పాపమందు బంధించబడిన, పాపము చేసిన వ్యక్తిని, పాపి అయిన మనిషిని లోకం చేదరిస్తుంది, ఇంటివారు చేదరిస్తారు, తన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, కట్టుకున్నవారు, కన్నవారు, పెంచిన ఎవరైనా పిల్లరా పాపమును ద్వేషించేవారే కదా. అయితే ఇక్కడ గమనించాలి, పాపిని అందరూ ద్వేషిస్తారు. అయితే యేసయ్యలో ఉన్న ప్రేమ ఏంటో చెప్పనా? ఆయన పాపిని క్షమిస్తారు, పాపాన్ని ద్వేషిస్తారు. మనుషులు పాపమును, పాపిని ద్వేషిస్తారు. యేసయ్య పాపిని ప్రేమిస్తారు, పాపాన్ని ద్వేషిస్తారు. అదే పాపి తన పాపములు నొప్పుకొని విడిచిపెడితే తనని ఇంకా పరిశుద్ధపరుస్తారు, తనను పవిత్రపరుస్తారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతారు. అంత మాత్రం కాదు ప్రియులారా, తన నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, అహరోను తన కుమారులు పొట్టేలు మీద చేతులు ఉంచుట వలన వారి పాపములను క్షమించబడ్డాయి. గుడారంలో పరిచర్య చేయడానికి, దేవుని నివాసంలో పరిచర్య చేయడానికి అవకాశం దొరికింది. ఆత్మీయులారా, మరి ఈరోజు యేసు అనబడిన గొర్రెపిల్ల యొద్దకు నీవు నేను రాగలిగితే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, ఆయన వదకు దేబడిన గొర్రెగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు విశ్వసిస్తే, ఆయన యందు నమ్మిక ఉంచితే అహరోను తన కుమారుల దోషములు క్షమించబడి శుద్ధి చేయబడినట్లుగా, గుడారంలో పనిచేయటకు అవకాశం దొరికినట్లుగా ప్రభు అయినటువంటి యేసయ్య నీ నా దోషములను క్షమించి ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల పరిశుద్ధపరిచి తన నిత్యరాజ్యములో చేర్చుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? రా ప్రభు యొద్దకు. దేవుడు నిన్ను దీవిస్తారు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని, మహిమ పొంది కార్యములు సఫలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.